హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో నైట్ అయితే 1:30 ఆ టైంకి అయితే మనం లిక్కర్ గోడౌన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది వచ్చేసి 2వ నెంబర్ గోడౌన్ వరంగల్లో, ఉమ్మడి వరంగల్లో 2 గోడౌన్స్ అయితే ఉంటాయి. సో మనం వేసుకొచ్చింది మొత్తం రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్లే. మరి అన్లోడ్ అవుతుందా కాదా అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉండే నాకు. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 10:45 అవుతా ఉంది. 10:40కి మనకు చెప్తారన్నమాట. వాళ్ళే బండి దగ్గరికి వచ్చేసి పిలుస్తారు, లేదంటే మన నెంబర్కి ఫోన్ చేస్తారు. బండి దగ్గరికి వచ్చి పిలిచిండు అనమాట. బ్రో అన్లోడ్కి పెట్టేసే బండి అని చెప్పేసి అయితే అన్నాడు. సో ఫటాఫట్గా బండి తీసుకొని వెళ్ళిపోయి అన్లోడ్ పాయింట్లో పెట్టేసి పట్టాలు ఇట్లా అయితే ఇప్పేసుకుందాం. ఈ పట్టాలు ఇప్పుడే పెద్ద టాస్క్ ఇప్పుడు మనకు, ఎందుకంటే 2 పట్టాలు వేయించిన. నిన్న కొంచెం మబ్బు చేసినట్టు అనిపించేసరికి 2 పట్టాలు అయితే వేయించిన. మరి ఆ 2 పట్టాలు తీసి తాడుగా చుట్టుకొని 2 పట్టాలు ఇప్పేసుకుంటే మళ్ళీ సైడ్ యాంగ్లర్ కూడా ఇప్పాలి మనది, ఎందుకంటే యాంగ్లర్ హైట్ ఉంటుంది కదా, పైనుండి అయితే ఇవ్వడానికి అయితే కుదరదు. ఆ సైడ్ యాంగ్లర్ కూడా ఇప్పేసుకోవాలి. ఆ పానర్ల సెట్ అయితే పోయింది. ఇక ఎవరినో ఒకరిని అడగాలి. ఇక పానర్ల సెట్ అడిగి ఆ సైడ్ యాంగ్లర్లు ఇస్తే ఫటాఫట్ అన్లోడ్ అయితే అయిపోద్ది, లేకపోతే అన్లోడ్ లేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో చూద్దాం పదండి అన్లోడ్ ఎట్లా చేస్తారు. అండ్ ఇక్కడ అన్లోడ్ అయిపోయాక నెక్స్ట్ ప్రాసెస్ ఏంది, అసలు ఏ లోడ్ పెడతాం, ఏం కథ, ఏం అర్థం కావట్లేదు. లోకల్ మంచిగా నడుస్తుంది, కొబ్బరికాయ కిరాయి అయితే అసలే లేదు. మొన్న మా ఫ్రెండ్ బండి లోకేష్ బండి మరి 96,000కు వారణాసికి అయితే పెట్టిందంట. మరి అంత తక్కువ కిరాయిలకు వారణాసి వెళ్ళినా ఏం మిగలదు. ఓనర్ కమ్ డ్రైవర్ పోతేనే 10,000 అట్లా మిగిలే బండి. ఇంకా మావాడు డ్రైవర్ని పెట్టుకొని భలే ధైర్యం చేసిండు 96,000కి అయితే. ఈయనకు మిగిలేదు ఏముండదు అనమాట. ఇక బండి పోతుంది, అన్లోడ్ అవుతుంది, ఆ డ్రైవర్కు ఆ కిరాయి వెళ్ళిపోతుంది అంతే. ఇక అంతే, అట్లుంది పొజిషను. మరి ఘోరంగా తగ్గిపోయినాయి ఈ సంవత్సరం కిరాయిలు. పోయిన సంవత్సరం డిసెంబర్లో కొంచెం బెటర్గానే ఉండే, అంటే నేను వేసిన పోయిన సంవత్సరం ట్రిప్ సార్ లాస్ట్లోనైతే డైరీలోనైతే రాసి ఉంటుంది కదా డిసెంబర్లో వేసిన ట్రిప్ ఎంత పెట్టినో. సో అదైతే మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అతని పేరు కుక్కల మహేందర్ అంటారు, షార్ట్ నేమ్ డాగ్ అంటారు. నువ్వే మాట్లాడాను ఇక. మురళి సార్ సూపర్వైజర్, సింటి సార్ ఇంకో సూపర్వైజర్ ఆనంద్ సార్ రామ్ సార్ ఉంటాడు. పొద్దున 11ంటికి అయితే అన్లోడింగ్ పాయింట్లో అయితే పెట్టినాము. అంటే మనతో పాటు ఇంకా చాలా బండ్లే ఉండే. సో కొంచెం ఈసారి కొంచెం లేట్గానే అయితే దిగుతుంది. ఎట్లాగో టైము 2:30 అవుతుంది. ఇక లోడింగ్ దొరికే పొజిషన్ అయితే ఉండదు. ఇంకొక 4 వరుసలు అయితే ఉన్నాయన్నమాట బాక్సులు. ఈ 4 వరుసలు కంప్లీట్ చేసేసుకుంటే మళ్ళీ ఈ కింద మన చేపల పట్టాలు ఇవన్నీ మడతేసుకొని మళ్ళీ బయటికి వెళ్ళిపోయి రిసీవ్డ్కి ఇట్లా తీసేసుకొని లోడింగ్ ముచ్చట్లను అయితే వేటాడదాం. సో ఇక్కడ నుండి మన బండి అన్లోడ్ అయిన సరుకు ఏదైతే ఉందో ఇట్లా చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా, బొలేరోలో చిన్న డీసీఎంలు అవన్నీ. సో ఆ వెహికల్స్లో మనకు డిస్టిక్ మొత్తానికి అయితే సప్లై అయితే అవుతాయి అనమాట. ఉమ్మడి వరంగల్ డిస్టిక్ ఇది పెద్ద గోడౌను. ఈ గోడౌను అండ్ ఇంకొక 2 గోడౌన్లు ఉంటాయి వరంగల్లో. ఇది వచ్చేసి సెకండ్ గోడౌన్ ఇది. సీసా వలి ఎన్ని వలినా అలా ఒకటి వలిగింది. అవి వేసేటప్పుడు వలిగిన బాబుదే, అది రన్నింగ్లో వలుగుతేనే వెనక సైడ్ వలుగుతుంది. ఓకే, సంతోషం. అయ్యంగారు చేసినావా? చేసిన బండి తీసుకున్నాం మన కూడా బండి వచ్చిందా.
అన్లోడ్ పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం బండి బయటికి తీసుకొని వెళ్ళిపోయి రిసీవ్డ్ కోసం అయితే వెయిట్ చేయాలి. వెళ్ళిపోదాం. బండ్లు అయితే అడ్డం ఉన్నాయి. డీసీఎం, ఆ డీసీఎం తీస్తేనే మన బండి అయితే పోద్ది. సరే వ్యాక్యూమ్ అయితే ఎక్కించి పెట్టేద్దాం. తగ్గింది ఏమన్నా? ఏం తగ్గలేదు. ఓకే, లిఫ్ట్ టైర్ల స్విచ్ ఇక్కడ పెట్టించిన. బండి అయితే బయట పెట్టుకోవాలి. మనకు రిసీవ్డ్ వచ్చేసి ఇక్కడ ఈ చెట్టు కిందనైతే ఇస్తారు. దా బయట పెట్టుకొని ఇక్కడికి రావాలి. ఇక్కడికి వచ్చి మన బండి నెంబర్ చెప్తే రిసీవ్డ్ అయితే మనకి ఇచ్చేస్తారు. బండి అన్లోడ్ చేసేసుకొని ఇక్కడ సైడ్కి అయితే పెట్టేసుకున్నాం. ఇక ఇక్కడ నుండి మనకు ఎంట్రన్స్ గేట్లో రిసీవ్డ్ అయితే ఇస్తారన్నమాట. ఆ రిసీవ్డ్లో కూడా ఏమేమి ఉంటాయి అనేది మీకైతే చూపిస్తారు రిసీవ్డ్ వచ్చినాక. ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వెళ్దాం. అన్లోడ్ అయినాక ఒక గంట టైం అయితే పడుతుంది రిసీవర్ రావడానికి. పాస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనం కొరియర్ అయితే చేయాలన్నమాట, కొరియర్ ఆఫీస్కి, అది మన ట్రాన్స్పోర్ట్కి. టైం వచ్చేసి 3:30 అయితే అవుతా ఉంది. ఇప్పుడు మనం లోడ్ మాట్లాడినా కూడా ఈరోజు లోడ్ అవ్వడు కష్టమే. సరే ఒక అర్ధగంట అయితే వెయిట్ చేద్దాం. అభిలాష్ అయితే ఒక డీల్ పట్టుకొని అయితే వచ్చిండు అనమాట నా కోసం. మరి ఆ డీల్ గురించి ఒకసారి కనుక్కొని ఆ డీల్ ఓకే అయితే ఈ నెల లోకల్ తిప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఆ డీల్ ఓకే కాకపోతే మనది మనం చూసుకొని అయితే వెళ్ళిపోదాం. అరే వీడు జీపీఎస్ పెట్టిండు, జీపీఎస్ తీసుకోలేగా. ఈ జీపీఎస్ ఎవరికి ఇవ్వాలి మళ్ళీ. లేకపోతే ఇది కూడా కొరియర్ చేయండిరా. జీపీఎస్ తీసుకుపోయి ఇద్దాం. మరి ఇక్కడ అడుగుదాం, నిన్నేనా మరి ఇచ్చేది ఏం కథ అని. కాబట్టి బిల్లులు రాసి ఇచ్చిన అన్నకే ఇచ్చేసిన. మనకు స్టార్టింగ్లో రూమ్ అయితే ఉంటుంది కదా, ఆయనకైతే ఇచ్చేసినాం. ఇక మనకైతే బేబాకి అయితే అయిపోయింది. సో ఇప్పుడు దీనికి మనకు అయిన ఖర్చు వచ్చేసి అన్లోడింగ్ ఖర్చు 10,200 రూపాయలు అక్షరాల. నువ్వు లిక్విడ్ క్యాష్ ఇస్తే 10,200, ఫోన్పే చేస్తే ఇంకో 100 ఎక్స్ట్రా సర్వీస్ ఛార్జ్. మళ్ళీ ఈ పేపర్స్ మనం ఏ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అయితే పెట్టిరో ఆ ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి మనం పంపిస్తే అప్పుడు ఆ డబ్బులు మళ్ళీ మనకు వస్తాయి. ఆయన ట్రాన్స్పోర్ట్ కమిషన్ 500 కట్ చేసేసుకొని మళ్ళీ మిగిలిన పైసలు మనకు 10,300 అంటే 10,200 అంటే 500 పోతే ఎంత వస్తాయి? 9,700 రూపాయలు అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. సో చూద్దాం. అభిలాష్ గారి ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. ఒకవేళ వాడు ఏం చెప్పకపోతే ఇక్కడ వరంగల్లోనే మన సంతోష్ మాత ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయితే ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోయి బండి ఆడ పెట్టుకుంటా. ఇవాళ కాకపోయినా రేపైనా లోడ్ అయితే అవుద్ది. మ్యాక్సిమం ఇప్పుడు 4 అంటే చెప్పలేము. ఇప్పుడు ఫోన్ చేస్తే అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ బియ్యం గిట్ల అవుతాయి కదా, ఇక్కడ రాంపూర్ దగ్గరనే ఉన్నాం కదా, రాంపూర్ పక్కనే ఇండస్ట్రియల్ ఏరియా అయితే ఉంటుంది. ఇక్కడ నుండి బియ్యం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే చెప్పలేము. ఒకసారి అయితే అభిలాష్ ఫోన్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నా. అక్కడ వాడు ఫోన్ చేసినాక ఏదైతే డిసైడ్ అయితే చేసుకుంటా. అన్లోడ్ చేసేసుకొని రిసీవ్డ్ ఇట్లా అన్నీ తీసేసుకొని బయటికి అయితే వచ్చేసినాం. ప్రస్తుతానికి అయితే రిసీవ్డ్లు అయితే పంపించాలి. నైట్ పంప్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నా. సో మన సంతోష్ మాత ట్రాన్స్పోర్ట్ కూడా అక్కడనే ఉంటుంది. అండ్ మనకు ఇంత మొన్న ఢిల్లీ పోయినప్పటి చేపల పేపర్లు ఉన్నాయి కదా, ఆ పేపర్లు కూడా కొరియర్ అయితే చేయాలి. సో ఇక్కడ అభిలాష్ ఫోన్ కోసం వెయిట్ చేసుకుంటే టైం వెయిట్ చేసే బదులు అక్కడ పోయి నైట్ పంప్ దగ్గర బండి పెట్టేసి రంగశాయిపేటలో డిటిడిసి కొరియర్ సర్వీస్ అయితే ఉంటుంది. అక్కడికి పోయి 2 కొరియర్లు చేసామంటే రేపన్న ఎల్లుండన్న పోతాయి కదా, పోతే అవి ఒక డబ్బులన్నీ వస్తాయి. అట్లా అని చెప్పేసి అయితే బండి తీసుకొని అయితే వెళ్తా ఉన్నా. ఒకవేళ మనకు వాడు చెప్పే డీల్ ఓకే అయినా కూడా మనం వెళ్ళేది తొర్రూరు సైడ్ అన్నమాట, అక్కడనే ఉంటాం. లేదు అంటే మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అక్కడనే కదా, అక్కడ నుండి ఏదైనా కిరాయి అయితే మాట్లాడుకొని అయితే వెళ్ళిపోదాం. సో అందుకని చెప్పేసి బయలుదేరిపోయినాను అనమాట. ఇక్కడ నుంచి రాంపూర్ నుంచి నాయుడు వంక అయితే వెళ్తా ఉన్నాం. సో మొన్న టైర్లు మార్చినప్పుడు అయితే మన టైర్లు ఇక్కడ జనార్దన్ వాళ్ళ రూమ్ దగ్గర అయితే వేయించినాం. ఇప్పుడు ఆ టైర్లు పట్టుకొని నేను ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట.
అండ్ డీల్ కూడా ఓకే కావస్తా ఉంది. సో దాని గురించి నేను ఇప్పుడు మళ్ళీ టైర్లు వేసుకొని రిటర్న్ అయితే వెళ్తా కదా, ఆ రిటర్న్ వెళ్ళేటప్పుడు అయితే చెప్తా ఆ డీల్ ఏంది ఏం కథ అనేది. ఎట్లుంది మీరు చెప్పండి, ఓకేనా లేదా పెట్టొచ్చా పెట్టరాదా అనేది ఒకసారి మీ ఐడియా అయితే చెప్పండి. నా మొత్తం బాపి 2 టైర్లు, నేను ఇప్పిన 4 టైర్లు అయితే తీసుకొని ఇంటికి రావడం అయితే జరిగింది. లోడింగ్ అయితే ఈరోజు మొత్తం టైర్ల పని పెట్టుకున్నా కాబట్టి ఈరోజు లోడింగ్ లేదు, రేపే లోడింగ్కి అయితే పోతా. ప్రస్తుతానికి అయితే టైర్లు అయితే ఇప్పిస్తూ ఉన్నాను. టైర్లు అయితే ఎయిర్ అయితే వచ్చిందనమాట కొన్ని. ఆ ఎయిర్ రావడం వల్ల ఇక్కడ ఇదైతే ఎయిర్ వచ్చింది. ఒకసారి అయితే చెక్ చేయించేసుకొని మొత్తం అయితే క్లియర్ చేసుకోవాలి. మా మంట అయితే పని అయితే స్టార్ట్ చేసేసిండు. అట్నే మన ఫిల్టర్లు కూడా చాలా రోజులు అయింది ఇప్పి. లోపల మంచిగా తెల్లగానే ఉన్నదిలే కానీ బయట మొత్తం మట్టి. ఇదైతే మంచిగానే ఉన్నది, దీనికే బయట అయితే మట్టి అయితే ఉంది. ఇప్పుడు మొత్తం ఈ టైర్లు అయితే ఇప్పించేసుకొని పౌడర్లు అయితే కొట్టించేద్దాం. ఫ్రంట్ టైర్లు ఆల్రెడీ ఇప్పేసిండు, వర్క్ అయితే స్టార్ట్ చేసేసిండు. పైర్ మా ఊర్లో ఇవాళ మార్కెట్లో పెడదాని పానీపూరి బండి పోతాయని మా మంటూ పానీపూరి తినిపిద్దురా అన్నాడు. నువ్వు తినిపిద్దావు, నేను తినిపించాలా? నేనే తినిపిద్దా పట్టు. నోట్లో కూడా పెడతారా? ఏ చోటు पहले इधर आओ, खा के जाओ. आओ టైం लगता नहीं, वो दे रहा. ఇప్పుడు మనకు ఒక పని అయితే ఉందన్నమాట. 2 బోల్ట్స్ అయితే ఊసిపోయినాయి అని చెప్పినా కదా, ఆ బోల్ట్స్ అయితే మొన్న దొరకలేదు. ఈరోజు అయితే తొర్రూరు వెళ్ళి తెచ్చుకున్నా. ఈ 2 బోల్ట్స్ వేసుకోవాలి. అండ్ టైర్స్ కూడా మొత్తం అయితే ఇప్పేసాము. ఫ్రంట్ 2 అటు సైడ్ ఇటు సైడు, అండ్ లిఫ్ట్ టైర్లు కూడా అటు సైడ్ ఇటు సైడు. అండ్ ఈ హౌసింగ్లో అయితే మొన్ననే వేసుకున్నాం కదా, సో ఆల్రెడీ పౌడర్ అయితే వేయించేసినాం కాబట్టి ఇవి అయితే ఇప్పలేదు. అండ్ బ్యాక్ డమ్మీలు కూడా 2 సైడ్స్ అయితే ఇప్పేసాము. 2 టైర్లు మనకు బ్యాక్ సైడ్ డమ్మీ బయట సైడ్ది, అండ్ ఈ లిఫ్ట్ టైరు మనకు కొంచెం ఎయిర్ వచ్చినట్లయితే కనిపించినాయి. ఆ టైర్లకు అయితే ఆపరేషన్ అయితే చేయాలి. మొత్తం టైర్లు అన్నీ అయితే మంటూ అయితే ఇప్పుతూ ఉన్నాడు. ఇది దమ్దం పని. అదే మనకు ఇట్లా టైర్ల కొట్టుకాడ పెట్టుకున్నామంటే ఇవాళ బండి ఆపినందుకు కారణమే ఇది. మొత్తం ఇవన్నీ చేయించుకోవాలి, మళ్ళీ ఆగొద్దు బండి అని చెప్పేసి. అండ్ ఎయిర్ ఫిల్టర్ కూడా మొత్తం మన టైర్లో గాలి అయితే బయటకు వస్తాయి కదా, ఆ గాలితోటే మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాం. ఇప్పుడైతే 2 వాచర్లు వేసేసి ఆ బోల్టులు టైట్ చేసుకుంటే అయిపోయిద్ది. పెడతానే ఉన్నావా? వాచర్లు వద్దా? ఇగో సప్ప నూపుతానే ఉండవులే. నేను వచ్చేసరికి ఎత్తే వచ్చి మంచి పేరు చెప్తుందా? బాగా కత్తిచ్చాహం అవుతలేదు అదే. ఇంకో బోల్ట్ ఒకటే ఇచ్చినా నీకు? మొదలైతా ఆగు. మిర్చి బత్తాలు వేసుకపోతాను భూపాది. నేను టైట్ చేసుకుంటా పో, వానికి ఏం కావాలా. బత్తాలు ఎత్తలేనట్టు నీకు ఇద్దరైతే వేరు గారా, ఒక్కనికి వేరు ఇద్దరికి వేరుగా టైట్ చేసేసుకుంటే ఏ కామ్ ఖతం అవుతాయి. ఇవి టైట్ చేసేసుకుంటే ఒక పని అయిపోద్ది. ఈ మన సర్వీస్ సెంటర్లో అన్నీ కరెక్ట్ టైట్ చేయాలి కానీ అమ్మ అన్నీ ఊసిపోయాడు ఎప్పటికప్పుడు. అన్నీ ఎత్తుక్కుంటే ఏరుకొని రాలినాయి అన్నీ ఏరుకొని రావాల్సి వస్తాను. అట్లుంది సర్వీస్ సెంటర్ పనితీరు. రిటర్న్లో నేను ఒకసారి ఉల్లిగడ్డ వేసుకొని వచ్చాను. ఉల్లిగడ్డ షిరిడి నుంచి అన్న, అది మా సేటుకి నచ్చలేగా నాకు నచ్చింది. అది పచ్చి సరుకు అయితే ఆడు
ప్రతి ఒక్కరు 3 రోజులు పట్టిందంట రాతందుకు. పట్టిన మ్యాప్ లో చూపిస్తేనేమో 1200 చూపెట్టింది, మన రన్నింగ్ బట్టి 1400 పెరిగింది. అయితే మనం బైపాస్ ఉంటాయి కాబట్టి అయితే అప్పుడు అక్కడి నుంచి వెళ్ళాను పాయింట్ సగము, మళ్ళీ ఒక పాయింట్ బొబ్బిలి. అది కూడా అందులో 6-7 రోజుల్లో ₹1,00,000 పోయినా అన్లోడ్ చేసి 7 రోజుల్లో అయిపోయింది. పోయి మళ్ళీ ఇటు వచ్చిన బొబ్బిల్ నుంచి, మళ్ళీ అక్కడనే అన్లోడ్ చేసి అక్కడ బొబ్బిల్ నుంచి రామభద్రాపురం ఉంది అక్కడ కోల్డ్ స్టోరేజ్ నుంచి ఉల్వల్ అని అంటారు కదా, నల్లగా ఉంటాయి పేపర్ లెక్క సన్నగా, అవి నింపుకొని సిద్దిపేట వచ్చిన 50,000కి. మళ్ళీ అక్కడ అన్లోడ్ చేసి కరీంనగర్ నుంచి రాయి ఎత్తుకున్నా, గ్రానైట్ రాయి ఉంటుంది కదా. 6-7 రోజుల్లోనే కంప్లీట్. అయితే అది బెనిఫిట్ ఎందులో అంటే రాయి కిరాయిలు 54 టన్నులు వచ్చింది, 51 వేయింది. అది 200 కిలోమీటర్లే కదా మాకు. అది టాప్ కిరాయి. ఏ బంటి ఎందుకు ఓ మై గాడ్ ఓ షిట్ నాయనా ఫ్లాష్ మ్యాన్ ఓ మై గాడ్ అన్న నమ్మలేకపోతున్నాను అన్న. పెట్టాలరా ఎందుకు పెట్టాలన్న, ఎందుకు పెట్టాలి అది పంప దాని రివ్యూ చెప్తావా, ఎట్లా ఎన్ని టన్నులు మొత్తది నీ కిరాయి చెప్తావా? 6 టన్నుల బరువు వస్తుంది నా బండి వచ్చేసి. దాని టైర్ పోయినా బేరింగ్ పోతే డబ్బా టైర్ ఊసిపోతే నేనే డబ్బా టైర్ వేసుకుంటూ జరిగింది. మొన్న ఆయిల్ సీల్ పోతే ఆయిల్ సీల్ వేసేసిన. ఇక నేను నైటే 2 ట్రిప్ల గడ్డి కిరాయి పోయించిన. ఇప్పుడు మా బాబు మిర్చి బస్తాలు వేసిన. ఇప్పుడు ఈ నుంచి ఇంకా అన్లోడ్ అయితే ₹1000 కిరాయి మన బండికి. ఈ గుడ్డ పైన నేనే వంట చెత్త ఉంటాయని అంతా మన బండి ఎట్లున్నా చూడు, సూపర్ ఉంటుంది బండి. బురదప్పులు అనేది నాకు నార్మల్ అక్కడ ఉన్న చూపి నార్మల్ తోట అవుతారు నార్మల్ మన అంతా మన తేడాగా ఉంటుంది బండి. మళ్ళీ ఇండియన్ కెపాసిటీ వచ్చేసి 42 HP, సూపర్ బండి. డెకరేషన్ మన బాగానే 2,000 పెట్టి సామాన్ చేసిందే కానీ అంతా మండలాకి 10 కారు కూడా పెట్టేసరికి డెకరేషన్ అంతా ఊసిపోయింది. నెంబర్ ప్లేట్ కూడా మా తమ్ముడికి మన దీంట్లో పెడితే నెంబర్ ప్లేట్ ఊసిపోతే నెంబర్ ప్లేట్ సెట్ చేసిన. ఇంకా టైర్ లేపిస్తే ఇప్పుడు వ్యవసాయం పొలాలు దృఢ అయిపోగానే టైర్ లేపించి బండి టాప్ కొత్త టాప్ వేపించి డెకరేషన్ చేపించి సైలెన్సర్కి అద్దం పెట్టాలి. ఆ స్టీరింగ్ కవర్ కొత్త వేసారు, మొత్తం డిస్కో లైట్లు అన్నీ బందోబస్తు మొత్తం బండి చేయాలి. అవసరం ఇంజిన్ అమ్మేసి కొత్త ఇంజిన్ కూడా తేవాలి. సూపర్ ఉంటుంది బండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన లాంటి ఛానల్ ఇంకా కావాలంటే ఓకే ఫ్రెండ్స్, ఇది నా బండి. మళ్ళీ ఫ్రెండ్స్, ఇది నా బండి ముచ్చట. లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ అంటే మా మామ చెప్పండి. ఏం చెప్పాలి? హరీష్ మావన్ కంట లారీ వేసుకొని పోతాడంట రంజిత్ గారికి. హోటల్లో కూడా వేసుకొని వస్తాను నేను. నువ్వు ఇంటికాడ వండుకోవాలి ఒకరోజు ఆడుకోతారా? ఆడ అవసరం లేదు, ఆడేది అన్న పక్కన కినే రమ్మంటే రమ్మను. నువ్వు డ్రైవరా? టైర్ పంచర్ అయితే నువ్వు కూడా వీకరా. దానికి ఇప్పుడు సామాన్లన్నీ కొనిచ్చిన కదా, అదిగో వెనక డిక్లీ వేసుకొని ఉండకుండా టూల్ బాక్స్ వేసుకుంటా. డిక్కీలు అవుతాడంట. టూల్ బాక్స్ వేసుకో. బ్రదర్ ఇంతకుముందు మీరు వీడియోలో చూశారు కదా, ఆ బ్రదర్ వెహికల్ కూడా వచ్చిందనమాట. అప్పటి నుండి మనతో పాటే ఉన్నాడు, చాలాసేపటి నుండి మాట్లాడేసుకొని. నీ ఊరితో ఎందుకు రా నువ్వు మధ్యలో? నీ ట్రాక్టరా ఇట్లా ముందు పెడతావా? సో ఇక మన వెహికల్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. బ్రదర్ వాళ్ళు కూడా ఇక వెళ్తారు ఇక. సరే రైట్ బ్రదర్, బాయ్. రైటేనా? రైట్ బ్రో. సో ఇద్దరు ఓన్ బ్రదర్సే. రైట్ రా బామ్మది వాడు. మావాడు అయితే అసలు ఆగుతలేడు, నా ట్రాక్టర్ పెడతలేవు, కనీసం నా బండి అయినా పెట్టాను. ఇప్పుడు పోయి బండి వేసుకొని వచ్చిండు వీడు. వీడిని ఏం చేయాలి మా అల్లుడు కానీ, ఒక్కసారి ఒక ట్రిప్కి వేసుకురావాలి వీడిని, అప్పుడు వీని సలుపులు అనుకుతాయి. అట్లానే ఏమనుకోవద్దు, కష్టం మంచిగానే చేస్తాడు. కష్టపోతే ఇగో ఇదే పని దొంగ ఇది. ఫోటో తీయనారా? ఫోటో తీయనా? వీడియో తీసినా. ముందు టైర్ లేపురా. ఏ లేపు లేపు.
ఓకేనా, హ్యాపీయా? మొత్తానికి లిక్కర్ అయితే అన్లోడ్ చేసేసుకొని వచ్చి బండి మన ఊర్లో పెట్టేసుకొని టైర్ల వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నా. అండ్ ఈ యాంగ్లర్ కూడా మళ్ళీ పైకి అయితే లేపేసుకున్నాము. ఇక లోడింగ్ ముచ్చట వచ్చి వచ్చేసి రేపటి వీడియోలను చూసుకుందాం. అండ్ ప్రస్తుతానికి అయితే ఈ వీడియో ఇంతవరకు చూసినట్లయితే వీడియో మీకు నచ్చే ఉంటుంది. వీడియో బండి బండి చూడు ఏ కాపాడ బద్దాన్ని వలుతాయి. సో మొత్తానికి ఈ వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి ట్రక్ రిలేటెడ్ కంటెంట్ మీకు మిస్ అవ్వకుండా ఉంటారనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.